హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వైషు. ఈరోజు మనం వచ్చేసాము నెహ్రూ జూలాజికల్ పార్క్లో. ఇక్కడ చాలామంది పిల్లలు అయితే వస్తున్నారు. ఈరోజు వీకెండ్ కాబట్టి ఇక్కడ చాలామంది జనం ఉన్నారు. సో ఈరోజు మనం జూలాజికల్ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. నేను మ్యాక్స్ వాయిస్ ఓవర్లోనే మీకు వాయిస్ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ చాలా నాయిస్ ఉంది కాబట్టి. సో లెట్స్ ఫాలో. ఓకే, ఇప్పుడు మనం ఉన్నాము ఫిష్ వరల్డ్లో. ఇక్కడ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అన్నమాట. ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 80 రూపీస్ పర్ అడల్ట్. ఫిష్ వరల్డ్ వచ్చేసి 10 రూపీస్. ఇక్కడైతే చాలా కొన్ని ఫిషెస్ని కలెక్ట్ చేసి పెట్టారు. రేర్ అని కాదు, జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం అయితే కొన్ని పెట్టారు. చూడొచ్చు, పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఫిషెస్ అనేవి ఎలా ఉంటాయి, ఎన్ని స్పీషీస్ ఉంటాయి అన్నది మనం నాలెడ్జ్ పర్పస్ అయితే తెలుసుకోవచ్చు. పిల్లలందరికీ చూపించండి లోపలికి వచ్చినప్పుడు. ఇక్కడ టికెట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకుంటున్నారు. మనకి డైరెక్ట్గా టికెట్ అయితే దొరకట్లేదు ఫిష్ వరల్డ్కి. ఆన్లైన్లోనే టికెట్ తీసుకుని రావాలి. రండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫిష్ వరల్డ్లో ఎన్నెన్ని ఫిషెస్ పెట్టారన్నది చూసొద్దాం. ఓకే రండి. ఇప్పుడు మనం జూలాజికల్ పార్క్లో ఉన్న రోడ్డు ట్రైన్లో ఉన్నామన్నమాట. వాక్ చేసుకుంటూ వెళ్తే మాత్రం అసలు ఓపిక అనేది సరిపోదు. నియర్లీ 500 ఎకర్స్లో ఉన్నది. సో నడుచుకుంటూ వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేయకండి. ఏదైనా టాయ్ ట్రైన్ కానీ ఇలా సఫారీ కానీ ఏదైనా తీసుకోండి. స్టాప్స్ దగ్గర ఆగి ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ జూలాజికల్ పార్క్లో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి. దేనికది క్యాంప్స్ అనేవి సెపరేట్గా వేశారు. ఎలిఫెంట్స్కి, జిరాఫీస్కి అండ్ టాటాయిస్ అన్నీ కూడా ఏజ్డ్, వాటి యొక్క విధి విధానం, అవి ఎలా జీవిస్తాయి ఏంటన్నది మొత్తం మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. బోర్డింగ్స్ పెట్టారు, అవి కూడా చూసుకుని అప్పుడు ఆ యానిమల్స్ని చూడండి. ఇక్కడ సఫారీ కూడా ఉన్నది. ఆ సఫారీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ అన్నిటిని కూడా కేజ్లో బంధించినట్టుగా కాకుండా అవి తిరుగుతూ ఉంటాయి ఫ్రీగా.
అన్నమాట మకావ్. మకావ్ అంటే మీరు ఆల్రెడీ చూసారు టెంపర్ మూవీలో కాజులో స్టార్టింగ్ ఎంట్రన్స్ దాంతోనే ఆడుకునేది. నీ చిలక బాగుందే. ఇది చిలక కాదండి, మకావ్. అవునా? చూడండి ఇప్పుడు. ఫ్యామిలీతో కనుక వస్తే అందరూ కూడా ఫుడ్స్ అనేవి వాళ్ళే క్యారీ చేసుకోండి. ఇక్కడైతే కాస్ట్ రీజనబుల్గానే ఉన్నాయి, కానీ మీకు ఏ ప్లేస్లో ఉందో వెనక ఫుడ్ పాయింట్స్ అనేవి 2-3 అట్లా పెట్టారు. మధ్యలో మీకు ఎప్పుడైనా ఆకలిస్తే తినడానికి స్పాట్స్ ఉన్నాయి. సో ఫుడ్ అనేది క్యారీ చేసుకుంటే బాగుంటుంది పిల్లలతో వచ్చినప్పుడు. ఓకే ఓకే, అర్థమైంది. ఎలిఫెంట్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ వైషు.